కార్పొరేట్ పాఠశాలలను తనదన్నిలా రాష్ట్రంలో 4 స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో చారిత్రాత్మకమైన విఆర్ హై స్కూల్కు పూర్వవైభవం తీసుకొచ్చేలా ఇక్కడ స్మార్ట్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో పేద విద్యార్థుల కోసం విఆర్ హై స్కూల్ ప్రాంగణంలో మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు అన్ని హంగులతో ఈసారి స్మార్ట్ స్కూల్ను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఒక 4 ప్లేసుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో 4 ప్లేసుల్లో మోడల్గా స్కూల్ స్టార్ట్ చేస్తాం. స్మార్ట్ స్కూల్స్ హై స్టాండర్డ్తో పెడతాం. కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా బెటర్గా చేస్తామంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్టార్ట్ చేయమన్నారు. నేను చెప్పాను గతంలో ఇలా చేశాను సార్, ఆ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. ఒకటి ఉత్తరాంధ్రలో, ఒకటి రాయలసీమలో, ఒకటి నెల్లూరు, ఒకటి విజయవాడ, గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో మోడల్గా స్టార్ట్ చేయడానికి అంగీకరించారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ విఆర్ హై స్కూల్ మార్చి 31 లోపల వర్క్ కంప్లీట్ చేసి అన్ని క్లాస్ రూమ్లకి చక్కటి ఇంటరాక్టివ్ బోర్డు ఇస్తాం. అన్ని ఆల్ క్లాస్ రూమ్స్ ఆ విధంగా యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ టీచింగ్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం.